టిఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల వారి యొక్క పరిపాలనలో చేసినటువంటి విషయాలను మరిచిపోయి ఈ 2.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని బీసీ నాయకులను ఓర్వలేని పరిస్థితిలో వారి ఆది నాయకుని యొక్క మెప్పు కోసం ప్రెస్ మీట్లో ఏవోవో వాగిన అంశాలు ఇవి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి 10 ఏళ్ళు మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తులే అయితే మీకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. మీరు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి వలసవాదులు మీరు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బైఫర్కేషన్ అయినప్పుడు మనకు తెలంగాణలో మిగులు బడ్జెట్తోని మీకు అప్పచెప్తే మీరు 2023లో పూర్తిగా తెలంగాణను అప్పుల ఊపిలో కూరగొట్టి పాతాళానికి తీసుకుపోయి జీతాల భత్యాలు కూడా ఇయ్యలేటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజలు ఇక మీతో కాదు బిడ్డ, మీరు మూలకు కూర్చోండి, మీరు అదే జంగల్లో ఉండుర్రి మృగాల లెక్క అని ప్రజలు తన్ని తగలబెట్టి మిమ్మల్ని బయటకు వెళ్ళగొట్టినటువంటి భయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇలా తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి అప్పులను ఒక్కొక్కటి మీరు చేసినటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నిటిని ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకున్నటువంటి వస్తున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇలా మీకు మాట్లాడేటువంటి అర్హత ఈ టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా లేదు, మీ ఆది నాయకులతో సహా. కేటీఆర్ గారు ఇలా మీరు సావు తప్పు కన్నీళ్ళు ఉండబోయి ఇలా సిరిసిల్లలో గెలిచారు, కానీ తెలంగాణలో మిమ్మల్ని ఉప్పు పాత్ర పెట్టినటువంటి వైనాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. మీరు సిరిసిల్ల చేసినటువంటి పరిస్థితి ఏంటి? నిన్న ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి భర్తలు ఎవరితో జిల్లా అధ్యక్షుడు ఇతరత్ర ఉన్నటువంటి వ్యక్తులు మీకు కనీసం విజ్ఞత ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. సిరిసిల్ల నేతలను పూర్తి స్థాయిలో 352 కోట్ల రూపాయలు అప్పు పెట్టి 2023 ఎన్నికల్లో, ఎందుకంటే అప్పు ఇస్తే వీళ్ళు మళ్ళీ ఎక్కడికో అప్పు తీరితే మనకు ఏమవుతారో అనేటువంటి ఉద్దేశంతో మొత్తం కుప్ప వేసి 352 కోట్ల రూపాయల అప్పు పెట్టి నేతలను మోసం చేసి పోయినటువంటి పైన మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇదే నేతలను మొత్తం డబ్బు ఏదైతే మీరు అప్పు పెట్టిరో అవన్నీ కూడా తీర్చి మళ్ళీ వాళ్ళ ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస గారు కానీ, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఇవాళ మళ్ళీ సిరిసిల్ల నేతన్నలను మీరు ముంచిపోతే మేము ఆదుకున్నటువంటి అయినా మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నా. మీ ఆది నాయకుడు ఈ విధంగా కార్మికులను ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను ముంచిపోతే మళ్ళీ వాళ్లకు చేదోడు బాధ కూడా 8 కోట్ల రూపాయల 8 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరలను ఇచ్చి పోయిన విడత ఈ విడత ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో కార్మికునికి ఇలా 20 నుంచి 25 వేల రూపాయలు ఇలా వాళ్ళకు కూలీ జీతపత్యం పడతా ఉన్నది. ఇది ఏనాడు కూడా మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ కార్మికుడు ఎవరు కూడా లాభపడ్డ పరిస్థితి లేదు. ఇలా 20 నుంచి 25 వేల రూపాయలు వాళ్ళకి వస్తా ఉన్నారు. మీరు ఒక బీసీ బిడ్డను ఓరలేక ఇలా మీ నాయకుడు అగ్రవర్ణాల నాయకునికి మీరు వంతపడుతున్నటువంటి మీరు ఒక బీసీ బిడ్డ ఓడిపోయి గెలిచిండు. ఎక్కడ ప్రజల మధ్యన ఉండి ఓడిపోయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఇలా ప్రజల మధ్యలో లేకుండా లేడు. ప్రతిసారి ప్రతి మధ్యలో ఉండి ఇలా 4 సార్లు ఓడిపోయిన. అరే
మీ ఆదినాయకుడు ఓడిపోయా, కేసీఆర్ ఓడిపోయిండు, వినోద్ రావు ఓడిపోయిండు, కవిత ఓడిపోయింది. ఏంటయ్యా ఓడిపోవడం అనేది? ఓడిపోయినా కూడా ఇలా గెలిచినా కూడా మీరు కనీసం నెలకొకసారి ప్రజల మధ్యలో లేరు కేటీఆర్ గారు. కానీ మా నాయకుడు ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలకు అండగా ఉంటున్నటువంటి మనిషి ఆది శ్రీనివాస్ గారు. ఇలా మీరు మాట్లాడుతున్నారు వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంది? మీరు చేసింది ఏంది? మీ తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు రాజరాజేశ్వర స్వామి మెట్ల మీద ఉండి ఇలా 5,04,000 రూపాయలు ముప్పు గ్రామాలకు ఇస్తాడు. వేములవాడకు ఖచ్చితంగా ప్రతి ఇయర్ 100 కోట్లు ఇస్తాడు. ఎక్కడి పోయినాయా మీ మాటలు? కానీ ఇవాళ మా నాయకుడు ఆది శ్రీనివాస్ గారు వేములవాడ డెవలప్మెంట్ కోసం, టెంపుల్ డెవలప్మెంట్ కోసం, రోడ్ల కోసం కానీ అక్కడ ఉన్నటువంటి అన్న సత్రానికి కానీ 150 కోట్లు ఇవాళ ప్రత్యక్షంగా తెచ్చి అక్కడ వర్క్ నడుస్తున్నారు. మీకు కళ్ళు దొబ్బినాయా అని అంటున్నా. రోడ్డు వెడల్ప కార్యక్రమం కానీ, టెంపుల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, అన్న సత్రాన్ని కానీ ఇలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వేములవాడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులారా, మీ కళ్ళు తెరవండి, వేములవాడ ఒక చూడండి, ఇలా సిరిసిల్లలో చూడండి. మీ పరిస్థితి ఏంది? ఇలా టెంపుల్కు 150 కోట్లు, రోడ్లకు దాదాపు 200 కోట్లు, ఇరిగేషన్ స్కూల్కు 200 ఎకరాల్లో ఇలా ఇరిగేషన్ స్కూలు, 46 కోట్లతో ఏటీసీ కాలేజ్, 40 ఎకరాలలో ఇలా గోశాల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఇలా గోశాల 40 ఎకరాల్లో గోశాల శాంక్షన్ చేయడం జరిగింది. 40 ఎకరాలలో రైతు విజ్ఞాన కేంద్రం. కళ్ళు దొబ్బినాయా మీకు? కలికోట సూరమ్మ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. 2018 ఎన్నికల్లో కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు మీరు శిలాఫలకం వేసి తట్టెడు మట్టి కూడా పోయలేదు. మీరు మీ ప్రభుత్వం ప్రజల మిమ్మల్ని నిలగొట్టినప్పుడు ఇక్కడ 75 కోట్ల రూపాయలు బాకీ పెట్టి వెళ్ళారు. మీరు దాన్ని మళ్ళీ మా ఆది నాయకుడు ఆది శ్రీనివాస్ గారు 75 కోట్ల బకాయిలు చెల్లించి మళ్ళీ ఎడమకాలకు మళ్ళా 45 కోట్ల 50 లక్షల రూపాయలు భూసేకరణ సేకరించి ఇలా ఎడమకాల పూర్తి చేసినప్పటికీ మీకు కళ్ళు దుబ్బినాయా అని అంటున్నా. ఎక్కడ వేదాయా మీరు? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీ వెన్నాడు నియోజకవర్గంలో కోట్రపేట మండలం నుంచి ఎందరో నాయకులు ఇలా మీ ఎమ్మెల్యేగా రమేష్ గారు కానీ ఇలా మంత్రులుగా ఉన్నారు, జడిపి చైర్మన్గా ఉన్నారు. తట్టెడు మట్టి తీయలే వెమ్నాడ కలికోట సూరమ్మ ప్రాజెక్టులో. కానీ మా నాయకుడు వచ్చి 45 కోట్ల 50 లక్షల రూపాయలు భూసేకరణకు ఇచ్చి ఇలా ఎడమకాల పూర్తి చేసి సూరమ్మ ప్రాజెక్టు దాదాపు 90% పూర్తి చేసినటువంటి ఘనత ఇలా ఆది శ్రీనివాస్ గారు. ఓడిపోయినంత మాత్రాన మీద గెలిచి మంత్రిగా ఈ తెలంగాణలో షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు కనీసం నెలకొక్క రోజు కూడా సిరిసిల్లకు వచ్చినటువంటి పాపన పోలే. ఆ రోజు ఇలా ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు మాట్లాడేటువంటి అర్హత లేదు. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఉంటుందని మీరు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని బీజేపీ వాళ్ళు రైతులను 40 రోజులు ధాన్యాన్ని ఎండబట్టి ఇలా పొలాలలో కళ్ళంకాడి కనీసం ధాన్యం ఐక్యం సెంటర్లకు తీసుకురాని పరిస్థితి తికమక పడి 50% రైతులు మళ్ళీ పంట వేయలేటువంటి పరిస్థితిలో రైతుల గోసన పెట్టుకున్నటువంటి మీరు ఇలా రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారా?